సోదరుల నా హృదయపూర్వక నమస్కారాలు. విడుదల 2 ఈ చిత్రం ప్రధానంగా ఈ కథాంశం జాతి అహంకారానికి పెత్తందారుల వ్యవస్థకి బలైనటువంటి అణగారిన వర్గాల నుంచి ఒక ముప్పెనల విప్లవ కెరటంలా ఉద్భవించినటువంటి ఒక విప్లవకారుడి కథని భారీ ఎత్తున చిత్రీకరణ జరిగింది. చాలా థియేటర్లలో, అందున మన తెలుగునాట సుమారుగా 600 థియేటర్లో ఈ చిత్రం రిలీజ్ కాబోతుంది. ప్రధానంగా ఈ చిత్రానికి ఆకర్షణ ఏమిటంటే వేట్రిమారన్ దర్శకుడు. వేట్రిమారన్ గారు భారతదేశంలో 7 జాతీయ అవార్డులు అందుకున్నటువంటి ఏకైక దర్శకుడు. అపజయం ఎరుగునటువంటి దర్శక ధీరుడు అంటే వేట్రిమారన్ గారు. అలాంటి దర్శక ధీరుడు దర్శకత్వం వహించినటువంటి ఈ చిత్రానికి ప్రపంచంలో అత్యంత ప్రేక్షకాదరణ పొందినటువంటి నట దళపతి విజయ్ సేతుపతి గారు నటించినటువంటి ఈ చిత్రంలో ఇళయరాజా గారి యొక్క సంగీతం చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ చిత్రం అంటే విప్లవంతో కూడినటువంటి ఈ చిత్రంలో ఇళయరాజా గారి సంగీతం కానీ, వారి నేపథ్య సంగీతం కానీ, ఆయన ఇక్కడి నుంచి ఇళయరాజా అంటాం కాదు, ప్రళయరాజా అనొచ్చు. అలాంటి అద్భుతమైనటువంటి సంగీతాన్ని వారు అందించారు. దీనికి తోడు పీటర్ హెయిన్స్ ఈ చిత్రంలో వారు కంపోజ్ చేసినటువంటి ఫైట్స్ చాలా అంటే ఆల్మోస్ట్ ఆల్ నాకు తెలిసినంత వరకు ఇంతవరకు ఇండియన్ స్క్రీన్ మీద అటువంటి ఫైట్స్ ఎవరు చిత్రీకరించలేదు. అటువంటి ఫైట్స్, ఎమోషనల్ ఫైట్స్ తోటి పీటర్ హెయిన్స్ గారు ఇందులో ఫైట్స్ కంపోజ్ చేశారు. పోతే ఇందులో మంజు వారియర్ గారు హీరోయిన్గా నటించారు. సహజ నటనకి ప్రతిరూపమైనటువంటి మంజు వారియర్ గారు విజయ్ సేతుపతి గారి కాంబినేషన్లో వాళ్ళ మధ్య భార్యాభర్తల ఎమోషన్స్ని చాలా చక్కగా వేట్రిమారన్ గారు ఇందులో చిత్రీకరణ చేయడం జరిగింది. ప్రపంచవ్యాప్తంగా రేపు 20న రిలీజ్ కాబోతున్నటువంటి ఈ చిత్రం చాలా అద్భుతమైనటువంటి విజయాన్ని మాకు అందిస్తుందని చెప్పేసి మేము బాగా నమ్ముతున్నాం. పైగా చాలామంది ఇదేదో తమిళ సినిమా అనుకుంటున్నారు. ఇది తెలుగునాట జరిగినటువంటి సామాజిక అంశాలు, మనకు జరిగినటువంటి యథార్థ సంఘటనల ఆధారంగా చిత్రీకరించినటువంటి సినిమా. వేట్రిమారన్ గారు ఈ పాయింట్ నచ్చి మన తెలుగు అంటే యథార్థ గాథల్లో ఉన్నటువంటి తెలుగు వాళ్ళ యొక్క పాత్రను ఇందులో ఇమిడ్చి అద్భుతంగా చిత్రీకరించారు. సో మన తెలుగువారు చక్కగా దృశ్య కావ్యంగా ప్లస్ మన సామాజిక పరిస్థితులపైన ఒక అవగాహన తెచ్చుకునేటువంటి ఈ చిత్రంగా అద్భుతంగా విజయంగా సాధిస్తుందని చెప్పేసి గట్టిగా మేము నమ్ముతున్నాం. మీరందరూ కూడా థియేటర్లలో ఈ నెల 20న ఈ సినిమా చూసి మీరు కూడా నేను ఇప్పుడు ఏదైతే చెప్పానో మీరు కూడా ఘంటాపదంగా ఇదే తెలియజేస్తారని కూడా నేను మళ్ళీ నొక్కి ఒక్కాణించి చెప్తున్నాను. సో ఈ చిత్రం సంబంధించి మిగతా విశేషాలు ఏంటంటే తమిళనాడులో ఈ చిత్రానికి చాలా ఆదరణ, ఆల్రెడీ బుక్ మై షోలో అన్నీ కూడా రిలీజ్ చేశారు. థియేటర్లో కూడా చాలా ఫాస్ట్ బుకింగ్ నడుస్తుంది. సో ప్రపంచంలో ఇతర దేశాల్లో కూడా దీనికి ఉన్నటువంటి బజ్ దేనికి కూడా లేదు. సో ఈ సినిమా తప్పనిసరిగా విజయం సాధించాలని మీ యొక్క సపోర్ట్ కూడా మాకు కావాలని కోరుకుంటున్నాం. అంతేకాకుండా రేపు మీరు సినిమా చూసిన తర్వాత జెన్యూన్ రివ్యూలు ఇవ్వండి. రివ్యూ రైటర్స్కి నేను ప్రత్యేకంగా చెప్పేది ఏంటంటే మీరు బాగా ఉంటే బాగుందని రాయండి, బాగలేదంటే బాగలేదని నిజాయితీగా రాయండి. సో డెఫినెట్గా ఈ సినిమా మీ అందరికి నచ్చుతుందని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. సార్ ఫస్ట్ హాఫ్లో చూస్తే అమ్మాయిని కొంచెం అబ్యూస్గా చూపించారు. అంటే ఆ రోజుల్లో అట్లా జరిగిందేమో తెలియదు, బట్ మాకేమనిపించింది అంటే అంతమంది అమ్మాయిని తీసుకెళ్ళి అట్లా అంతా కొంచెం అబ్యూసివ్గా అనిపించింది. సో సెకండ్ హాఫ్లో ఎట్లా ఉండబోతుంది, దీంట్లో ఏమైనా అలాంటి సీన్స్ ఏమైనా అంటే అలాంటి సీన్స్ కాదమ్మా. యాక్చువల్గా ఆ కథలో ఉన్నటువంటి కథ ఆధారంగానే ఆ కథనాన్ని కూడా ప్రత్యేకంగా చేద్దాం అనేటువంటి ఉద్దేశంతో చేసినటువంటి విధానం అయితే కాదు. వాస్తవంగా జరిగినటువంటి అంశాలని చూపించాలనేటువంటి సదుద్దేశంతో చేస్తున్నారు. ఇదే తప్పితే ప్రత్యేకంగా చూపించాలనేటువంటి ఏం లేదు. 20 కావచ్చు, క్రిస్మస్ కావచ్చు, చాలా సినిమాలు లైవ్గా ఉన్నాయి. సో విడుదల పాటు ఏ కాంపిటీషన్ ఇస్తుంది అలా
ఆలోచన ఏంటంటే మిగతా ఏ సినిమా మనం చేసినా కానీ పాత్రలకి దగ్గరగా మనం రీచ్ అవుతామో లేదో తెలియదు. ప్రత్యేకంగా ఈ కథ ప్లస్ ఈ కాంబినేషన్. ఇప్పుడు భారతదేశంలో ఉన్నటువంటి అందరి హీరోలందరూ కూడా వేటమారన్ గారి దర్శకత్వంలో నటించాలని చెప్పేసి కోరుకుంటారు. అటువంటి దర్శకత్వం వహించినటువంటి మరియు ఈ విజయ్ సేతుపతి గారి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. వీళ్ళిద్దరు కాంబినేషన్ ప్లస్ ఇళయరాజా గారి సంగీతం, ఈ మూడు అంటే కమర్షియల్ ఎలిమెంట్స్ యాడ్ అయ్యి డెఫినెట్గా రీచ్ ఎక్కువ ఉంటుందని చెప్పేసి మేము గట్టిగా నమ్ముతున్నాం. సార్ పార్ట్ 3 ఏమన్నా ఉంటుందా? సెకండ్ అయినా అంటే పార్ట్ 3 అనేది ఆ దర్శకుడి మీద ఆధారపడి ఉంటుంది. తర్వాత అంటే పరిస్థితులను ఇంకా ఎలాంగేట్ చేసుకుంటూ తీసుకెళ్లాలనే ఆలోచన కనుక వస్తున్నట్లయితే దీన్ని వెళ్తారేమో తెలియదు, కానీ ఇప్పటివరకు అయితే ఇందులో ఆ ఇదైతే కనపడదు. సో ఇది రియల్ ఇన్సిడెంట్ అని చెప్పేసి ఫస్ట్ హాఫ్లో అదే చెప్పారు. సెకండ్ హాఫ్లో కూడా నేను విజయ్ సేతుపతి గారిని అడిగితే ఎక్స్టెండ్ చేసామమ్మా అదే ఇన్సిడెంట్ అని. సో యాజ్ యూజువల్ ఇది కూడా రియల్ ఇన్సిడెంట్స్ ఏమి దీనిలో అంటే విడిగా తీసుకొని ప్యారప్ చేయకోకుండా జరిగిన సిచ్యువేషన్సే పెట్టారు. మెజారిటీ అండ్ థింగ్స్ అన్నీ కూడా జరిగినటువంటి అంశాలనే దాన్ని కొద్దిగా కమర్షియలైజ్ చేసి చూపించారు. ఇక్కడ మనకి బ్యానర్లో కొటేషన్ ఒకరి ఈగోని అణిచివేయడం లోనే ఉంటుంది తెలుగు అనేది ఉంటుంది కదా. సో ఈ సినిమా అంతా ఈగో రివెంజ్ మీద ఉంటుందా, లేకపోతే సోషల్ ఇష్యూస్ మీద విజయ్ సేతుపతి ఫైట్ చేస్తారా? సోషల్ ఇష్యూస్ మీదనే అంటే వాస్తవం మన పరిస్థితుల్లో అణగారిన వర్గాలు అంటే అక్కడ ఏంటి ఒక జాతి అహంకారం లేదంటే కట్టందారుల వ్యవస్థ వలన కొందరికి మా వాళ్ళ యొక్క పరిస్థితులు అంటే మా జరగటం వల్ల వాళ్ళలోంచి రెవల్యూషనరీ థింగ్ ఎప్పుడైతే ఏర్పడుతుందో వాటిని వేస్ట్ చేసుకుంటే సార్ ఇది ఇది ఒక రకంగా మనకి రెవల్యూషనరీ కైండ్ ఆఫ్ మూవీస్ చాలా వచ్చాయి కదా. సో ఇది ఏ రకంగా అందరినీ అట్రాక్ట్ చేస్తుంది? ఇప్పుడున్న సిచ్యువేషన్స్ బాగా కనెక్ట్ అవుతాయి అంటున్నారు కదా, ఎందుకు కనెక్ట్ అవుతున్నారు కదా? ఎందుకు కనెక్ట్ అవుతున్నాయి? మన పక్కన జరుగుతున్నటువంటి అంశాలే కదా. మన ఆంధ్రప్రదేశ్ బార్డర్లో మన కూడా ఎన్కౌంటర్ జరిగింది, ఒరిస్సా బార్డర్లో జరిగింది, ఛత్తీస్గఢ్లో చాలా పెద్ద ఎన్కౌంటర్ జరిగింది. సో వాళ్ళ యొక్క అంతర్లీనంగా ఆ విప్లవకారుల యొక్క అంతర్లీనంగా ఉండేటువంటి మనోభావాలు అయితే వాళ్ళకు ఉండేటువంటి ఫ్యామిలీ బాండింగ్స్ అయితే జనరల్ మనం ఏం చూసుకుంటాం, ఒకళ్ళ మధ్య అక్కడ ఎన్కౌంటర్ కదా వాటి చంపేశారు, వీళ్ళు చంపేశారు. సిమిలర్లీ ఒక కైండ్ ఆఫ్ అమాయకులని ఎన్కౌంటర్ చేసే సిచ్యువేషన్స్ ఉండొచ్చు అంటారు. అంతే కదా మరి, అలాంటి పరిస్థితుల్లో నుంచి విప్లవం వచ్చేది. సో అంతర్లీనంగా వాళ్ళకి జరిగేటువంటి వాళ్ళ యొక్క ఫ్యామిలీస్ ఎలా ఉంటే వాళ్ళు ప్రాణత్యాగం చేసేసి తుపాకులు పట్టుకొని వచ్చి ఏం సాధించాలనుకుంటున్నారు అనేటువంటి అంశాల మీద ఫోకస్ చేసేసి సార్ ఇది తెలుగులో జరిగింది మీరు అన్నారు, ఇది అందరు తమిళ మూవీ అనుకుంటున్నారు, ఇది మన తెలుగులో కూడా జరిగింది, ఇట్లా ఇక్కడ జరిగిన సిచ్యువేషన్స్ ఉన్నాయన్నారు. అంటే ఇది అక్కడ జరిగిన ఇన్సిడెంటా లేదంటే మనకి ఇక్కడ అక్కడ జరిగినటువంటి ఇన్సిడెంట్ మా భారతదేశంలో మొట్టమొదటిసారిగా ఈ రాడికల్ పశ్చిమ బెంగాల్లో. ఓకే, దాని తర్వాత ఏంటంటే అవి ప్రేరేపితమై అక్కడి నుంచి మన ఆంధ్రప్రదేశ్లో ఒరిస్సా తీసుకుంటూ ఇలాంటి ప్రాంతాల్లో అంటే అంటే ఇలాంటి పరిస్థితులు ఉండటం వల్ల వీళ్ళందరూ దళాల్లో సో వాటిని వాళ్ళకి ఇంటర్నల్గా వాళ్ళు జరిగినటువంటి బాధల్ని వాళ్ళ యొక్క సమస్యల్ని ఫోకస్ చేస్తూ పబ్లిక్ ఒక మంచి మెసేజ్ చెప్పాలనేటువంటి ఉద్దేశంతో తీసినటువంటి చిత్రం. నక్సలైట్లకి సపోర్ట్గా ఏమన్నా ఉంటుందా? అంటే నక్సలైట్ అయినా పోలీస్ అయినా జడ్జీలైనా ఎవరైనా మనలో నుంచి వచ్చేవాళ్ళు తప్పితే ప్రత్యేకంగా వాళ్ళు అక్కడి నుంచి వచ్చేవాళ్ళు కాదు. అంటే మనలో మనిషికి ఒక తప్పు జరిగింది, వాడు ఒక విప్లవకారుడిగా మారాడు అంటే వాడి పరిస్థితుల దృష్ట్యా వాడు అక్కడ మారాడు. అలాంటి పరిస్థితులు ప్రేరేపితం అవడానికి కారణం ఎవరై ఉంటారు? పరిపాలకులు, ప్రభుత్వాలు. సో అలాంటి పరిస్థితులు అట్లాంటి పరిస్థితులు జనరేట్ కాకుండా ఉండటానికి ఉండే పరిస్థితులను కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వాలది, పరిపాలకులు. సో ఆ పరిస్థితి వాళ్ళకి రాకుండా చేయాలనేటువంటి విషయాన్ని తెలియజేస్తున్న చిత్రం. ఇది అంటే యాంటీ సోషల్ ఎలిమెంట్స్ ఉంటాయి, అట్లా గవర్నమెంట్ నుంచి ఏమైనా ఇష్యూస్? గవర్నమెంట్ ఇప్పుడు ఆల్రెడీ సెన్సార్ అయిపోయిందమ్మా. యాంటీ సోషల్ ఎలిమెంట్స్ అనుకున్నట్టయితే డెఫినెట్గా సెన్సార్ జరగదు. సో అలాంటిది విజయండి మనిషినే ఇలా వీళ్ళందరూ అలా మారకూడదు, ఆ తప్పు మనదే అని తెలియజేసేటువంటి అంశమే తప్పితే ప్రత్యేకంగా మనం యాంటీ సోషల్. సార్ తమిళ్ సెన్సార్ చూసుకుంటే 4 పాయింట్లు ఇక్కడ కొంచెం వర్డ్స్ ఏవో తీసేశారని స్టాప్ చేశారని వచ్చింది. మన తెలుగు లాంగ్వేజ్ పరంగా అలాంటి వర్డ్స్ ఏమన్నా తెలుగు లాంగ్వేజ్ అంటే తీసేయటం అంటే ఇప్పుడు ప్రధానంగా ఇందులో డైలాగ్ బేస్డ్ అంటే విషయాన్ని మనం చెప్పడానికి డైలాగ్స్ చాలా పవర్ఫుల్గా ఉన్నాయి ఈ సినిమాలో. మీరు ఆల్రెడీ కూడా చూస్తున్నారు. సిద్ధాంతం లేని నాయకుల అభిమానులు సృష్టిస్తారు.
కాదు, ఇది అభివృద్ధికి మార్గం కాదు అనేటువంటి డైలాగ్, ఇలాంటి చాలా మంచి మంచి డైలాగ్స్ మనం చాలామంది కొంతమంది వాళ్ళు ఆపాదించుకుంటారు, వీళ్ళకి వీళ్ళేనేమో వీళ్ళకి. పొలిటీషియన్స్ ఏమైనా ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ అంటే ఇలాంటి డైలాగ్స్ వాళ్ళకి ఏమన్నా? మనం తీసేదే సమాజంలో జరిగే అంశాలను చేస్తున్నప్పుడు డెఫినెట్గా వాళ్ళని టార్గెట్ చేస్తూ రాస్తాం. అంతే తప్పితే పర్టిక్యులర్గా వీళ్ళనే ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళని అన్నట్టుగా అయితే మాత్రం ఉంటుంది. సార్ ఇప్పుడు పార్టీ ఏమైనా ఎక్స్పెక్ట్ చేసే క్యారెక్టర్స్ లాస్ట్ గేమ్లో రోల్స్ ప్లాట్ఫామ్లో ఉన్నారు. సో దర్శకుడు కూడా మంచి ఫామ్లో ఉన్నారు. అలాగే ఎన్టీఆర్ గారు కూడా అదే చాలా మంది డైరెక్టర్స్ ఆయనతో చేయాలని అనుకుంటారు. సో ఇద్దరు మంచి కూడా తెలుగు వాళ్ళకు కూడా వెతుమారని ఎవరనేది కూడా తెలియదు. సో ఇప్పుడు ఈ సినిమా మీద ఆ యొక్క హోప్ అయితే కొంచెం బాగా ఉంది. సినిమా డెఫినెట్గా బాగుంటుంది అనేటువంటి ప్రేక్షకుల్లో ఉంది. సో డెఫినెట్గా సో ఇప్పుడు మీకు డిసెంబర్ 25th కానీ జనవరి 1st కానీ మీకు కలిసి వస్తుంది అనుకున్నారంటే ఈ సినిమాకి? అంతే కదా, డెఫినెట్గా మరి ఇప్పుడు 25న క్రిస్మస్, సో ఆ సెలవులు హాలిడేస్ జనవరి 1st, సో టిల్ అంటే జనవరి 10th దాకా కూడా గ్యాప్ ఉంది. సో సినిమా పడితే ఎక్కడికి వెళ్తుంది అనేటువంటి నమ్మకం అయితే మాకు. అంటే ప్రతి సేమ్ డేట్ అంటే ప్రతి డేట్లో కూడా మినిమం 5-6 సినిమా ఒకరికొకరు బీట్ చేయాల్సిన పని లేదండి. ఎవరు జానారో వాళ్ళు. మన ఆంధ్రప్రదేశ్ సుమారు 2,800 థియేటర్లో ప్రతి వారం కూడా 4 నుంచి 5 సినిమాలు వస్తుంటాయి. వాళ్ళ యొక్క సినిమా బాగుంటే డెఫినెట్గా వాళ్ళ సినిమాలు చూడాలి. అయితే అందరి సినిమాలు చూడాలని కూడా మేము కోరుకుంటాం. ఎందుకంటే అందరూ సినిమాలు హిట్ అయితే ముందు పరిశ్రమ బాగుంటుంది. సార్ సూర్య క్యారెక్టర్ ఎక్కువ ఉంటుందా విజయ్ సేతుపతి గారి క్యారెక్టర్? ఈ సినిమాలో ప్రతి ఫ్రేమ్లో కూడా విజయ్ సేతుపతి గారే ఉంటారు. బ్యాక్ స్టోరీ ఏమైనా చూపించబోతుందా? సరే సుమారుగా 2 గంటల 52 నిమిషాల నిడివితో ఈ సినిమా చిత్రీకరణ సాటర్డే విజయ్ సేతుపతి గారి డాన్స్కి ఏమైనా సాటర్డేగా లేకపోతే అదంతా తెర మీద చూడండి. అంటే రన్ టైం గురించి కూడా 2 hours 52 minutes ఉంది. అవును. సో ఇది అంటే ఈ మధ్య కాలంలో రన్ టైంతో కొంతమంది ప్రాబ్లం ఉంది, కొంతమంది ఏమో 3.5 hours కూడా చూస్తున్నారు. సో మీ రన్ టైం 2 hours 52 ఆడియన్స్ ఎలా కూర్చోబెట్టారు? ఆ కథను ఎంగేజ్ చేస్తుంది. అంటే అంతసేపు కూర్చోబెట్టేటువంటి సార్ రామారావు గారు. కథాబలం సార్ అనే అంశాలు. సినిమా అన్ని పొలిటికల్ పార్టీ లీడర్స్కి చాలా అంటే వాళ్ళకి నెగిటివ్గా ఉండేటట్టు ఉంటుంది అంటున్నారు సార్. పొలిటికల్ పార్టీలకి నెగిటివ్గా ఉండేటువంటి అంశం కాదండి. లీడర్లపై సెటరికల్గా సెటర్గా అది అనుకుంటున్నారు, కానీ పొలిటికల్ పార్టీస్ని వాళ్ళని టార్గెట్ చేయాలని డైలాగ్స్ అయితే కాదు. జనరల్గా అందులో అంశాలను బేస్ చేసుకొని ఆ డైలాగ్స్. ఎలా చేశారు సార్ యాక్టింగ్ ఈ రోల్లో విజయ్ సేతుపతి? విజయ్ సేతుపతి గారు ఆయన మామూలుగా ఆల్మోస్ట్ ఆ దళాల్లో పనిచేసినటువంటి వ్యక్తి ఎలా అయితే చేస్తారో వాళ్ళు మించి చేశారు ఆయన. సార్ ఇంతకు ముందు పెద్ద ప్రొడక్షన్ వాళ్ళు అప్పుడు లాస్ట్ టైం అనేది వాళ్ళు రిలీజ్ చేశారు. బట్ మీకు ఇవ్వడానికి రీజన్ మీరు అక్కడ ఏమి మాట్లాడారు, ఎందుకు మీకు వచ్చింది, ఎందుకు అంత పెద్ద ప్రొడక్షన్ కాకుండా మీకు ఇవ్వడానికి రీజన్? నేను ఫస్ట్ పార్ట్ ఇలాంటి సామాజిక పరిస్థితులు. సో ఆ ఫస్ట్ పార్ట్ నాకు బాగా కనెక్ట్ అయింది. అప్పటి నుంచి నేను వాళ్ళని వేటాడి మారిన ఏం కన్విన్స్ చేస్తారు ఏంటి మరి? వాళ్ళకి అంటే కొన్ని రియలిస్టిక్ పరిస్థితులు కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. వాళ్ళు కొంత అభిమానంతో తత్వాన్ని ప్రోత్సహిస్తామనేటువంటి ఉద్దేశంతో ఎంత టైం పట్టింది సార్ మీరు కన్విన్స్ చేయడానికి? ఎన్ని రోజులు వెళ్ళొచ్చా నాకు ఇక్కడికి? ఎన్ని రోజులు 2-3 times వెళ్ళాము. దాన్ని ఒప్పుకున్నారు మీరు అలా మా మీద నమ్మకంతో వాళ్ళు మీ మీద నమ్మకం. సార్ ఈ మధ్యకాలంలో కొన్ని సినిమాల్లో కొన్ని అంశాలు తీసుకుని పర్సనల్గా టార్గెట్ చేస్తున్నారు. అలా మీ సినిమాలో ఏదన్నా పర్సనల్గా తీసుకుని టార్గెట్ చేస్తే ఫేస్ చేయడానికి రెడీగా ఉన్నారా? అంటే ఇక్కడ వేరే మామూలుగా పబ్లిక్ యొక్క పర్సనల్ టాపిక్స్ మీదనే ఎక్కువ ఇది చేయడం జరిగింది తప్పితే ఎవరినో టార్గెట్ చేద్దాం అనేటువంటి ఉద్దేశం తీసినటువంటి అయితే కాదు. పబ్లిక్ ఉన్నటువంటి సమస్యలను టార్గెట్ చేసి ఎన్ని థియేటర్లో రిలీజ్ అవుతుంది సార్? సుమారుగా నైజాంలోనే 200 పైచీలు థియేటర్లో రిలీజ్ అవుతుంది. ఇప్పుడు వచ్చింది సార్ ఫైనల్గా ఇంకా టోటల్గా 2 తెలుగు రాష్ట్రాలు కలిపి 600 పైన థియేటర్లు.
యూఐ ఎఫెక్ట్ ఏమైనా పడుతుంది సార్? అది కూడా అడిగారు. అది కూడా ఎవరి ఎఫెక్ట్ దేని మీద పడదండి. ఆ జానర్ వేరు, ఇది వేరు. అంటే ఒక భర్త బయటికి వెళ్ళి సంపాదించడానికి వెళ్ళి తీసుకొచ్చేసి ఇంట్లో వాళ్ళని పోషించాలంటే బయట అతను ఎటువంటి సామాజిక పరిస్థితులు ఎదుర్కొంటాడు, వాటిలో వచ్చేటువంటి వివిధ ధోరణులు ఎలా ఉంటాయి, వాటి ఎఫెక్ట్ మన మీద ఉంటాయి, ఫ్యామిలీ మీద ఎలా ఉంటాయి, ఇలాంటివన్నీ కూడా టచ్ చేసేటట్టుగా ఉంటాయి. కాబట్టి కంపల్సరీగా ఫ్యామిలీ సమాజంలో నడవటానికి అవసరమైనటువంటి ఇంటర్వెల్ బ్యాంక్ కానీ ఆల్మోస్ట్ అసలు అత్యంత పెద్ద ఫైట్ని అసలు ఇంతవరకు ఇండియన్ స్క్రీన్ మీద చూసాను. అలాంటి ఫైట్ని ఇందులో చేసి చూపించడం జరిగింది. టోటల్గా ఒక ఇలా అనేది ఏముందండి జీవితం అనేది. అట్లా సినిమా అనేది నాకు ప్యాషన్గా ఉంది. తర్వాత నా చదువు తర్వాత జీవనాధారం తర్వాత లక్ష్యాలను ఫోకస్ చేసాం. మళ్ళీ నా లక్ష్యం ఏంటంటే పర్టికులర్ సినిమా. సో అందువల్ల ఈ ప్యాషన్ ఉంటాం టచ్ చేసింది. అందువల్ల నేను అంటే టచ్ చేసిన తర్వాత మీరు వెళ్ళి కొన్ని సోషల్ ఇష్యూస్ కూడా చెప్పడం జరిగింది అని అన్నారు. సో దాని తర్వాత మీరు చెప్పిన తర్వాత సినిమా స్క్రిప్ట్ ఇదంతా కూడా స్టార్ట్ అవ్వడం జరిగిందా? దానికి తగ్గ చేశారా లేదా ముందే ఆల్రెడీ? సలహాలు చెప్పిన సినిమా సార్ అంటే మీ టైమింగ్ కానీ కొన్నిసార్లు మీ ప్రాస మీ డైలాగ్స్ కూడా అదిరిపోతున్నాయి. సో మీరు కూడా ఏమైనా ఇన్వాల్వ్ అయ్యి ఇలా చేస్తే బాగుంటుంది, వన్స్ ప్రొడ్యూసర్ అయిన తర్వాత సినిమా హిట్ అవ్వాలంటే ఇలా చేస్తే బాగుంటుంది అని చెప్తారు కదా, అలా మీరు ఏమైనా చెప్పారు? అలాంటి సలహాలు అందులో పనిచేసింది. ఓకే, సో ప్రతి సీన్లో ఇప్పుడు కొన్ని డైలాగ్స్ ఉన్నాయి సార్. మీరు ఇందాక చెప్పినట్టు ట్రైలర్లో మనకి ఎండింగ్ ఒకటి చాలా పవర్ఫుల్ డైలాగ్ ఇచ్చారు. సో ఈవెన్ మనకి ఈ బ్యానర్ పైన కూడా పర్టికులర్ కొటేషన్స్ ఇవన్నీ అంటే ఖచ్చితంగా ఎవరిని మీరు టార్గెట్ చేసి ఖచ్చితంగా ఎవరికో పెట్టారు అన్నట్టయితే అనిపిస్తుంది ఈ సినిమా అంతా కూడా. ఎవరో పెట్టలేదు. సామాజిక పరిస్థితుల్లో డెఫినెట్గా ఏంటంటే పొలిటీషియన్స్ ఎఫెక్టే కదా సామాజిక పరిస్థితులు. సో దాన్ని దృష్టిలో ఉంచుకొని ఆ డైలాగ్ రాయడం జరిగింది. సిద్ధాంతాలు లేని నాయకులు మాత్రమే అభిమానులు సృష్టిస్తారు, అది అభివృద్ధికి మార్గం అవ్వదు. అలా రాసింది అందులో కథ ప్రకారం. వాస్తవానికి రియల్ లైఫ్లో కూడా మీరు అది నమ్ముతున్నారా సార్? నిజంగానే మన దగ్గర సిద్ధాంతాలు లేకుండా పొలిటీషియన్స్ అభిమానాన్ని సృష్టించుకుంటున్నారు కానీ అభివృద్ధిగా జరగలేదని మీరు నమ్ముతున్నారా? అంటే నాయకుల గురించి ఇప్పుడు ఉన్నటువంటి నాయకుల గురించి గతంలో ఉన్నటువంటి వ్యవస్థలో ఉన్నటువంటి నాయకులను ఉద్దేశించేసి అక్కడ కథ రాసింది. మీరు పర్టికులర్గా అలాంటి ఇది ఇప్పుడు కూడా ఉందా అని అడుగుతున్నారు. డెఫినెట్గా రాసిన దాంట్లో అర్థమైతే ఉంది. అర్థానుసారంగా మన పరిపాలన పనిచేస్తున్నారా లేదనేది అది మీరు ఆలోచిస్తారు. సార్ ఒక ఈగో తోటి మనిషి ఎంత దూరం వెళ్తాడు అన్నట్టు ఈ స్టోరీ వెళ్తుందా, లేకపోతే కేవలం బాధతోటే వెళ్తుందా? ఈగో వేరు, బాధ వేరు, పరిస్థితులు వేరు. ఒక పరిస్థితి మీద రెస్పాండ్ అయ్యి వాటిని మళ్ళీ రీకరెక్ట్ చేయాలనేటువంటి బయలుదేరేటువంటి వ్యక్తి యొక్క ఆలోచన వేరుగా ఉంది. సో అలాంటి విధానంలో వచ్చింది. సార్ ఇప్పుడు ఈ మూవీ మొత్తంలో మీరు చాలాసార్లు మెన్షన్ చేస్తున్నారు ఫైట్స్ చాలా హైలైట్ అవుతాయి అని చెప్పేసి. సో అంటే ఫైట్స్ మళ్ళీ కొంత మనకి ఎట్లా ఉందంటే ఒక కైండ్ ఆఫ్ విపరీతమైన వైలెన్స్ ఉంటుంది కదా, ఆ వైలెన్స్ పరంగా మీరు చెప్తున్నారా లేకపోతే ఆ ఫైట్స్ తీసిన విధానం చెప్తున్నారా? ఫైట్స్ తీసిన విధానం బట్టి అంతేగాని ఆ వైలెన్స్ అందులో ఉన్నటువంటి అతీవ్రత ఉంది. ఆ తీవ్రతకు తగ్గట్టుగా పీటర్ హెయిన్స్ గారు కంపోజ్ చేస్తున్నారు. సో ఆ రెండు మ్యాచ్ మూవీ మొత్తంలో మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు ఏంటి అని అంటే వెట్రిమారన్ గారి దర్శకత్వం అనేది చెప్పాల్సిన అవసరం లేదు. బట్ మూవీకి హైలైట్ అనేది మ్యూజిక్ అంటున్నారా లేకపోతే రైటింగ్ డైలాగ్సా లేకపోతే విజయ్ సేతుపతి గారి యాక్టింగా, ఇవన్నీ ఎలా అనిపించినాయి? సినిమాకి నాకు తెలిసి ఆల్మోస్ట్ అన్నీ కుదిరినాయి. దర్శకత్వం కుదిరింది, నటన కుదిరింది, మంజు వారియర్ యొక్క నటన అద్భుతంగా, అంటే ఆ కాంబినేషన్లో ఆ పర్టికులర్ క్యారెక్టర్ ఆయన అద్భుతంగా నటన చేయడం. ఈ సినిమాలో ఉన్నటువంటి ఆ ధోరణికి, ఆ స్క్రీన్ ప్లేకి, ఆ చిత్రంలో ఉన్నటువంటి సన్నివేశాలు తగ్గట్టుగా ఇళయరాజా గారి సంగీతం పీక్ లెవెల్లోకి. సో దాంతోపాటుగా పీటర్ హెయిన్స్ యొక్క ఫైట్స్ కంపోజ్ చేసిన విధానం, ఇవన్నీ కలవటం వల్ల టోటల్గా చిత్రం అనేది ఒక దృశ్యకావ్యంగా మారింది.
సరే ఈ మూవీ మొత్తం కూడా మనకి క్యాస్ట్ రిలీజియన్ అండ్ ప్రాంతం ప్రకారంగా ఒకరిని పక్షపాతంగా చూస్తున్నారు అనే సిచ్యువేషన్ అయితే అర్థమవుతుంది. సో దాని ప్రకారంగా హీరో అగైనెస్ట్గా ఫైట్ చేస్తారని అర్థమవుతుంది. స్టిల్ వాటన్నిటినీ కూడా ఇప్పుడు పబ్లిక్ అర్థం చేసుకోవాలా వాళ్ళ తప్పులు, లేకపోతే అడ్మినిస్ట్రేషన్ పొలిటీషియన్స్ అర్థం చేసుకోవాలా, పోలీసులు కనెక్ట్ అవుతారా, ఎవరు ఎక్కువ కనెక్ట్ అవుతారా? అడ్మినిస్ట్రేషనే అర్థం చేసుకోవాలి. ఎప్పుడైతే ఎందుకంటే అందరిని పరిపాలించేది వాళ్ళు కాబట్టి ఆ అడ్మిన్లో ఉన్నటువంటి వ్యక్తులే వాళ్ళే రీకరెక్ట్ చేస్తే అటువంటి పరిస్థితులు ఉత్పన్నం కావు. సో వాళ్ళకే ఆ బాధ్యత భుజాల మీద ఉంది. వాస్తవం. అయితే సార్ ఇప్పుడు ఈ సినిమా మొత్తంలో కూడా వాళ్ళని బాగా క్వశ్చన్ చేసేటట్టు, ఒక కైండ్ ఆఫ్ పోక్ చేసేటట్టు వాళ్ళు తీసుకుంటారా లేదో మనం చెప్పలేం. ఈ మధ్య మనం ఒక మెసేజ్ ఓరియంటెడ్గా సినిమాలు వెళ్ళాలి అనుకున్నప్పుడు కానీ కొంతమంది అడ్మినిస్ట్రేషన్లు కానీ లేకపోతే పోలీసులు కానీ వీళ్ళందరూ కొన్నిసార్లు పర్సనల్గా తీసుకొని కొందరు వ్యక్తుల్ని టార్గెట్ చేయడం జరుగుతుంది. సో అటువంటి సిచ్యువేషన్ మీ మూవీకి కూడా వచ్చే అవకాశం ఏమన్నా ఉంటుంది అనుకుంటున్నారా? అయితే అలా అనుకోవాలి. టార్గెట్ ఓరియంటెడ్ అయితే సినిమాని తీయలేదు. ఆల్రెడీ టార్గెట్ చేసిన అంశాలు యథార్థ సంఘటనలు టార్గెట్ జరిగినాయి చూడండి, వాటిని తీసుకొని మాత్రమే తెలియదు. ఒకవేళ అనుకోకుండా నిజంగా అటువంటి వ్యతిరేకత వస్తే మీరు వాటికి ముందే ఎటువంటి సమాధానం ఇస్తారు? ఆల్రెడీ అన్ని సమాధానాలు సెన్సార్ వాళ్ళు చేసేస్తారు. ఓకే సార్.